మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఈ రోజు ఉదయం కోటిలోని SBI ATM దగ్గర జరిగినటువంటి కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. అయితే రిన్షద్ అనే వ్యక్తి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు ఉదయం 6:50 7 గంటల మధ్యలో ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ATM సెంటర్కే వచ్చాడని, ఆ తర్వాత అప్పటికే కాపు కాసినటువంటి ఇద్దరు వ్యక్తులు 2 రౌండ్లు అతని మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే ఒక రౌండ్ బుల్లెట్ అతని కాలులోకి దూసుకొని పోయి రెండో కాలికి కూడా తాకుతూ వెళ్ళినటువంటి పరిస్థితి. రెండో బుల్లెట్ మిస్ఫైర్ అయింది. మనకు అక్కడ బ్లడ్ స్టెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. అతని బాడీ నుంచి పడినటువంటి బ్లడ్ కనిపిస్తా ఉంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా అతను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడే కాల్పులు జరిపారు. సో ఆ తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ లాక్కొని ఆ బ్యాగ్ని తీసుకొని అతను వేసుకొచ్చినటువంటి యాక్టివా బైక్ ఏదైతే ఉందంటే రిన్షద్ వేసుకొచ్చినటువంటి యాక్టివా బైక్ మీదే వాళ్ళిద్దరూ పారిపోయారు. ఎక్కడికి వెళ్ళింది తెలియదు కానీ బండి అయితే సాగర్ రోడ్లో దొరికిందని చెప్తున్నారు పోలీసులు. అలాగే వాళ్ళేమో రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. 5 బృందాలుగా పోలీసులు కూడా విడిపోయి వీళ్ళ కోసం సర్చ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పట్టుకుంటారు పోలీసులు అయితే, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా వాళ్ళన్నీ కూడా సీసీ కెమెరాలో ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతుంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు, దొరికిపోతారు. ఒక అతను వైట్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు, ఫుల్ హ్యాండ్స్ అని చెప్తున్నారు. రెండో అతను చెక్స్ ఉన్నటువంటి షర్టు పైన క్యాప్ తో ఉన్నాడని చెప్తా ఉన్నారు. సో ఈ రిన్షద్ అనే వ్యక్తి బట్టల వ్యాపారి. తన దగ్గర ఉన్నటువంటి క్యాష్ ని మిషన్ ATM ద్వారా డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అదే టైంలో ఈ ఘటన జరిగింది. అయితే అతను కూడా కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి, గత కొంతకాలంగా ఇక్కడే సెటిల్ అయిపోయాడని చెప్పి తెలుస్తా ఉంది, పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మార్నింగ్ అంటే 6:57 లోపలే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అంత పొద్దున్నే అతను ఇక్కడికి డిపాజిట్ చేయడానికి వస్తాడని ఎలా తెలిసింది అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అప్పటికే రెడీగా ఉన్నారంటే బహుశా రెక్కీ నిర్వహించి ఉండాలి. గత కొన్ని రోజులుగా అతను ఎక్కడికి వస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఎలా క్యాష్ తీసుకెళ్తున్నాడు, ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా వాళ్ళు రెక్కీ చేసి ఉంటారు. లేదు అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చి అతనికంటే ముందే రెడీగా ఉండి అతని మీద అటాక్ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది. సో పోలీసులు ఈ రకంగా కూడా అంటే ఈ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాడినటువంటి తుపాకీ కూడా నాటు తుపాకీనా లేకపోతే మామూలు తుపాకీనా, అది ఎక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని వచ్చి ఉండారు, వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది అనే యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే. అయితే అంత పొద్దున్నే వచ్చారనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతను రెగ్యులర్గా ఈ ATMలోనే డిపాజిట్ చేస్తాడు క్యాష్ అని చెప్తున్నారు. సో అందుకనే బహుశా ఇంతకు ముందు కూడా అతన్ని ఫాలో చేసి ఉండాలి, లేదా తెలిసిన వాళ్ళు అయ్యి ఉన్నారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే అతను ఆ టైంకి వస్తాడని ఎలా తెలుసు, అంత క్యాష్ చాలా ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేసినంటే 6 లక్షలు అంటే పెద్ద అమౌంటే కదా. సో అంత మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాడని ఎలా తెలుసు అనే యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళ లేకపోతే గత కొన్ని రోజులుగా రిన్షద్నే ఫాలో అవుతూ రెక్కీ ఏమన్నా చేస్తున్నారా, అతని ట్రాన్సాక్షన్స్, అతని కదలికలు అన్నింటిపైన వాళ్ళు ముందు నుంచే రెక్కీ ఏమన్నా చేస్తున్నారనే యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏది ఏమైనా పట్టపగలు చాలా ఉదయాన్నే, అంటే అప్పటికే కోటి అంటే చాలా బిజీ సెంటర్ మనకు తెలిసిందే. ఎక్కువ మంది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు ఇక్కడ. స్కూల్ వాళ్ళు, కాలేజీ పిల్లలు, తర్వాత హాస్పిటల్స్, ENT హాస్పిటల్ ఉంటుంది ఆపోజిట్లోనే. SBI కూడా చాలా పెద్ద బ్రాంచ్ ఇది, మొత్తం హైదరాబాద్లోనే అత్యంత పెద్ద బ్రాంచ్ ఇది. సో ఎక్కువ మంది రెగ్యులర్గా తిరిగేటువంటి ప్లేస్ ఇది. మరి ఇలాంటి ప్లేస్లో వచ్చి అంత దారుణంగా అంత ధైర్యంగా కాల్పులు జరిపారు 2 రౌండ్లు అంటే అది మామూలు విషయం కాదు. సో చాలా ఖచ్చితంగా వీళ్ళనైతే పట్టుకునే తీరాలి. వీళ్ళ వెనకాల వీళ్ళే ఉన్నారా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా, ఇంత పెద్ద ఘటన జరిగిందంటే ఎవరు కారణం ఉన్నారు, ఇంకేమన్నా వీళ్ళ వెనక వేరే వ్యక్తులు ఉండి చేయించారా, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేల్తాయి అనుకోండి. అఫ్కోర్స్ కాకపోతే ఏంటంటే వచ్చేవాళ్ళు, క్యాష్ పట్టుకుని వచ్చేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఘటన మనకి గుర్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాష్ని చేతుల్లో పట్టుకోవటం కానీ క్యారీ చేయటం కానీ ఇష్టానికి అలా ఉండకూడదు. అఫ్కోర్స్ ఇక ఇంతకంటే ఏం చేస్తారులే. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఉంటాడు, పార్క్ చేసి ఆ క్యాష్ బ్యాగ్ పట్టుకుని వెళ్తున్న సందర్భంలోనే ఆ బ్యాగ్ లాక్కునే ప్రయత్నము, ఇమ్మీడియట్గా కాల్పులు జరగటము, అతను అడ్డుకోవటము, కాల్పులు జరిపేసి డిపాజిట్ అమౌంట్ని వాళ్ళు తీసుకొని పారిపోవటము దొంగతనం చేసి. సో ఏదైనా ఒకరిద్దరు రావడము, అట్లా ఏమన్నా ఒకరితో పాటు ఇంకొకరు రావడము, అలా ఏమన్నా వాళ్ళకి హెల్ప్గా వచ్చి డిపాజిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేదంటే డైరెక్ట్గా బ్యాంక్ లోపలికి వెళ్ళి డిపాజిట్ చేసుకోవటమా, ఇట్లా ATM నుంచి క్యాష్ డిపాజిట్ చేయడం కాకుండా డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి చేసుకోవటం, అలాంటిది ఏమన్నా ప్రయత్నాలు చేయాలి. కానీ ప్రతిసారి అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి, అదొక గోల. పెద్ద క్యూలు ఉంటాయి, వెంటనే అవ్వదు. అయినా క్యాష్ డిపాజిట్ మెషిన్ ఉంది కదా అక్కడికే బోండి అని కూడా చెప్తా ఉంటారు. సో ఇవన్నీ కూడా మ్యాటరే నిజానికి. సో ఏదైనా కూడా
జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనకి ఉంది. సేమ్ టైము అంత పొద్దున్నే వీళ్ళు ఎలా రాగలిగారు అనేది కూడా పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఎవరైతే రాబరీ చేశారో, ఎవరైతే ఈ దొంగతనం చేశారో వాళ్ళని పట్టుకుంటే అప్పుడు ఏం జరిగింది, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎప్పటి నుంచి రెక్కీ చేశారు, వీళ్ళకి తెలిసిన వాళ్ళ, రిన్షాద్కి తెలిసిన వాళ్ళేనా లేదా బయట వాళ్ళ, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.